ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. ఇంతవరకు అయితే కని విని ఎరగని రీతిలో, అంటే ఏదో డబ్బులు ఖర్చు పెట్టి వేస్ట్ గా దుబారా చేయకుండా ఫస్ట్ టైం అయితే శ్రీమంతానికి అంటే వైఫ్ రెడీ అవుతుంటే భర్త మాత్రం బ్యూటీ పార్లర్ తీసుకెళ్లడము, గ్రాండ్ గా రెడీ చేయించడము, లక్షల లక్షలు ఖర్చు పెట్టి మెహందీ పెట్టడం అట్లా ఇట్లా చేస్తూ ఉంటారు. మా ఇంట్లో మాత్రం మా గురించి అయితే మీకు అంతా తెలుసు కాబట్టి మేమైతే లతమ్మ శ్రీమంతం, తెల్లవారితే లతమ్మ శ్రీమంతం కాబట్టి మనమైతే మెహందీ ఫంక్షన్ అయితే చేస్తున్నాం. కోన్స్ అయితే తీసుకొని వచ్చిన ఏ హస్బెండ్ కూడా వాళ్ళ వైఫ్ కి చేసి ఉంటాడని నేను అనుకుంటున్నా. అంటే లతమ్మకు మెహందీ ఫంక్షన్ భర్త పెడతాడు అనమాట, అంతే కదా. భర్త చేతుల మీదుగా మెహందీ పెట్టించుకుంటున్నా. లత క్యాప్షన్ అదే, శ్రీమంతానికి ముందు రోజు, అంతే కదా. ఇక మరి ఈ పాటనైతే పాడతా. మరి మందారంలో చూస్తే మంచి మొగుడు వస్తాడని ఆల్రెడీ వచ్చినాడు కాబట్టి పాట పాడకుండా అయితే మెహందీ పెట్టేస్తున్నా. మెహందీ పెట్టిన తర్వాత భర్త చేతుల మీదుగా భార్య మెహందీ పెట్టుకుంటుంది. మరి ఎట్లయితే అది ఏంటని మాత్రము మీతో నేను మాట్లాడుకుంటూ ఆడుతూ పాడుతూ అయితే మెహందీ పెట్టేస్తున్నా. మీరు మాత్రం మాకు అయితే సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఇంతవరకు అయితే ఎవరు పెట్టింటారు రచన పెట్టింటారు. మేమైతే ఫస్ట్ అయితే అనుకున్నాం పార్లర్ తీసుకోపోదాం, అట్లా తీసుకోపోదాం, ఇట్లా తీసుకోదాం అంటే హంగులు ఆర్భాటాలు మనకు వద్దు కాబట్టి సింపుల్ గా పెట్టుకున్నాం. బట్ ముందు కుడి చేయి, ఇది కుడి చేయి కదా, ఇది కుడి చేయి అంట. మెహందీ పెడతాము లతమ్మ శ్రీమంతానికి ముందు రోజు, అంటే రాత్రి ఇది. తెల్లవారితే మెహందీ అంటున్నాను, శ్రీమంతం తెల్లవారితే శ్రీమంతం. మరి ఏమంటారంటే మరి ఓవర్గా అట్లా ఖర్చు లేకుండా మేము ప్రతి ఒక్కటి చేసుకుంటున్నాం. ఎందుకంటే చాలా మంది కూడా అన్నారు రేపు పిల్లలకు ₹1 మిగిల్చాలంటే కూడా మీరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అది ఇదంతా. చిన్న చెవులో పుల్లు ఇటీవా అటు ఇటు సైడ్లు పోయినట్టు తుడిస్తే పోతాను. ఏదో డిజైన్లు వేసి అట్లా నాకు ఇష్టం లేదు. నేనైతే ఇది అనుకుంటున్నా, యూట్యూబ్లోనే భర్త చేతుల మీదుగా రెడీ అయ్యి శ్రీమంతం చేసుకోబోతున్నా భార్య. రౌండ్గా అయితే మరి మనకు అంత పర్ఫెక్ట్గా అయితే ఏం రాదు, కాకపోతే కొంచెం అయితే మనకు తెలిసినంతలో అయితే చేస్తానా. నీకు వచ్చినట్టు పెట్టు. అంతేలే. వంక పెట్టడానికి ఎవరు వంక పెడతారు చెప్పండి? ప్రేమతో చేస్తున్నప్పుడు పెడితే గిడితే మేమిద్దరమే పెట్టాలా? వేళ్ళకు కూడా పెట్టేస్తున్నా. కొంచెం వేళ్ళు దూరం పెట్టుకో. పాట పాడండి, ఎవరు ఏం పాడతలేరా? ఏం పాట పాడాలా? నువ్వు పాడు, పాటలు మాకు రావు. గోరింట పూసింది కొమ్మ లేకుండా, కొండెందుకు ఉంటుంది? కోన్ కదా. పాడరా, మాకు పాటలు రావు. నువ్వు స్ట్రైట్ గా కూర్చోవా, నీకు కన్వీనెంట్ గా నువ్వు కూర్చో. సైడ్ ముందు సైడ్ మొత్తం అప్లై చేసిన తర్వాత వెనక సైడ్ మళ్ళీ అప్లై చేస్తా. ఫస్ట్ నా పెళ్ళికి అయితే అప్పుడు పండమ్మ పెట్టింది, మా కోడలు పెట్టింది. ఇప్పుడు వాడి పిల్లానికి వాడే పెట్టుకుంటా. ఎందుకంటే వాళ్ళు కాలేజీ అట్లా ఉంది కాబట్టి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని మేమే పెట్టడానికి ఏమో వస్తా ఉంటది మా కోడలు. కాకపోతే కాలేజీకి పోయింది, టైం లేదని వాళ్ళు చదువు అట్లా ఉంటది కాబట్టి వాడే పెడుతున్నాడు. నేనే వద్దు అని చెప్పేసిన, ఎందుకులేమ్మా నేను పెట్టుకుంటానే అని చెప్పిన. ఇది కూడా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ కదా మనకు. మంచి ఆర్టిస్ట్ కదా నువ్వు. నేనేం ఆర్టిస్ట్, ఆర్టిస్ట్ అంటే ఇంకేదో అనుకుంటారు. అన్ని మెమొరీస్ అన్ని గుర్తుంటాయి కదా, లైఫ్ లో అన్ని గుర్తుంటాయి. కొన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి.
కడప స్టైల్ శ్రీమంతం అయితే కొంచెం వెరైటీగా ఉంటది, ఖచ్చితంగా చూడాలా. అంతే ఖచ్చితమే, అంతే చాలా బాగుంటది అనమాట, డిఫరెంట్ గా ఉంటది. శ్రీమంతానికి ముందు కొన్ని ఫార్మాలిటీస్ చేసేవి ఉంటాయి కాబట్టి అట్లా చేస్తారనమాట. తప్పకుండా మాత్రం చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. మా మెహందీ ఫంక్షన్ అయితే ఇట్లా హ్యాపీగా సంతోషంగా ఇన్ని లక్షల మంది ముందరగా ముగ్గురమే చేసుకున్నా 300 మంది మెహందీ ఫంక్షన్ చేసుకుంటే ఎంత హ్యాపీగా మాట్లాడుతూ అంత జోవియల్గా చేసుకుంటారో మేము అంత హ్యాపీగా చేసుకున్నాం. మీరు కూడా బాగా ఎంజాయ్ చేసినారని అనుకుంటున్నాను, ఎందుకంటే మాకు ప్రతి ఒక్క దాంట్లో మీరే ఉన్నారు కాబట్టి. తెల్లవారితే లతమ్మ శ్రీమంతం కాబట్టి శ్రీమంతానికి లతమ్మకు మెహందీ ఫంక్షన్ భర్త చేసినాడు అనమాట. అంతే కదా, అది అనమాట. ఈ వీడియో అయితే మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. మంచి మంచి వీడియోస్తో మేము ముందరికి వస్తుంటాం. బాయ్.